కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని విజయోత్సవాలు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉచిత బస్సు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. భువనగిరిలోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని, బీసీలకు ఇస్తానన్న 1,00,000 కోట్లు అడ్రస్ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటు వేసేటువంటి ప్రజలను కూడా కోరేది ఒకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు జరుపుతా ఉంది. ఏది సాధించాలని విజయోత్సవాలు జరుపుతుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అప్పులు చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ప్రభుత్వ భూములు అమ్ముకొని పూట గడుపుకోవడానికి కోసం మరి పరిపాలన చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా చెప్పాల్సినటువంటి అవసరం. బస్సి పూసి మారికాడ చేసి ఏదో మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేశామని గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ భుజాలు చరుచుకోవడమే తప్ప మరి మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారా? దానికోసం విజయోత్సవాలు జరుపుకుంటున్నారా?